Welcome to Dhancherla village in Guntakal Mandal, where the seeds of sustainability are taking root under the agroforestry carbon program. On the 13th of June 2025, an orientation program was conducted at the government primary school, bringing together 38 small and marginal farmers from Dhancherla and neighboring villages. This initiative, supported by Save Trees Environmental Trust and Infosys Foundation, and facilitated by Hans Guti, aims to promote climate-resilient agriculture and unlock the potential of carbon income through tree-based farming. Through engaging sessions, farmers were introduced to suitable agroforestry models that blend traditional wisdom with modern ecological practices. They explored the long-term benefits of planting timber and fruit trees like teak, red sandalwood, mango, and jamun alongside their crops, improving soil, conserving water, and creating future income opportunities. మన పంట పొలాల్లోకి అడవి వాతావరణాన్ని తీసుకురావడమే ఆగ్రో ఫారెస్ట్ అంటే. దాంట్లో ఆగ్రో ఫారెస్ట్ మొక్కలు ఏమేమి వస్తాయంటే దీంట్లో మనకి ఎండాకాలం ఆకురాలవి ఎండాకాలం మాత్రమే ఎగురు వస్తాయి. అవి వర్షం వచ్చినప్పుడు పట్టించుకోవన్నమాట. ఇట్లాంటివన్నీ ఫారెస్ట్ మొక్కలు. ఇప్పుడు మీ పండ్ల తోటలు నిమ్మ, ఈ చీని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మామూలు పండ్ల తోటలు. ఎప్పుడు వానలకు మాత్రం నీళ్లు పెడితేనే ఎగురు వస్తుంది, నీళ్లు పెడితేనే పూత రావడము, అవన్నీ కూడా నీళ్లు పెడితేనే వస్తాయి. అట్లా కాకుండా మనకి ఎండాకాలం వచ్చినప్పుడు మాత్రమే ఆకు ఎండిపోయి పూర్తిగా రాలివేసి అప్పుడే ఎగురు వస్తుంది అనమాట. A key highlight was the explanation of the 20-year carbon credit program, ensuring land rights remain with farmers, crops can be chosen freely, and carbon income is linked to performance and transparency. The interactive discussion addressed farmer concerns around markets, organic inputs, tools, and sapling replacement, with Hans assuring full support through training, inputs, and field monitoring. This orientation marks a promising step towards sustainable rural transformation, where every sapling planted becomes a symbol of ecological recovery and financial resilience. హైట్ పెంచుకుంటే ఇప్పుడు మనకి రావాల్సిన తెగులు మన పంట అమలు మీకు వేసుకున్న వ్యవసాయ మొక్కలకు కానీ లేదంటే కింద వేసుకుంటారు కదా శనక్కాయ కానీ మామూలుగా కూరగాయలు ఆకుకూరలు ఇట్లాంటివన్నీ తెగులు కూడా దానికే అనమాట. చిలుకలన్నీ తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఎత్తు చెట్ల పైన పెడుతుంది. అందుకోసమని మనము మెయిన్గా తెగులు తగ్గించడానికి అనేది మొక్కలు ఇచ్చామండి భారత్లో. Together, we are building a greener, stronger, and more climate-smart future, one village at a time. ఊరు రైతు పేరు, నా పేరు రామకృష్ణారెడ్డి. చెట్ల గురించి సారంలో హ్యాండ్స్ సంస్థ వారు వచ్చి చెట్ల గురించి నాటుకునే విధానం చెప్పినారు. ఆ తెగల నివారణ అన్నీ విమర్శించి రైతులకి సలహాలు ఇచ్చినారు. చెట్టు ఈదరాళ్ళకి కానీ తోటలో ఉండే చెట్టులకి హానికరం లేకుండా పురుగు, దోమ, సూక్ష్మజీవులు అన్నిటినీ అరికడుతుందని చెప్పినారు సలహా. సంస్థ గుత్తి సెంట్రీస్ సంస్థ వాళ్ళు మా గుంటకల మండలంలో రైతులకు మామిడి మొక్కలు, నిమ్మ మొక్కలు, అవి 2 రకాల మొక్కలు ఉచితంగా ఇచ్చి రైతులకు నెలకోసారి అవగాహన కల్పిస్తూ మొక్కలు ఎట్లా నాటుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి, దానికి ఏమి ఎరువులు వాడాలి, సేంద్రియ ఎరువులు వాడితే బాగుంటాయి పంటలు, భూములు దెబ్బతినవని అవగాహన కల్పిస్తూ మాకు మంచి తోడ్పాటిస్తున్నారు. మాకు తోడ్పాటిస్తున్నటువంటి హ్యాండ్స్ సంస్థ సిబ్బందికి, హ్యాండ్స్ సంస్థకు, సెంట్రీస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.